మన కవితక్క గారు గ్రాండ్గా 25th మన పార్టీ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వెనుకబడే రాజకీయ నాయకులందరికీ ఇది ఒక శుభవార్త. చాలామంది ఉద్యమకారులు, చాలామంది కొంతమంది అన్ని పార్టీలో తొక్కేసి వాళ్ళని ఎదగనీయక వాళ్ళని అట్నే తొక్కేసి పెట్టిన వాళ్ళకు కూడా ఇది చాలా శుభవార్త. ఎందుకంటే ఫస్ట్ చాలా ఉద్యమం నుంచి చాలామంది కష్టపడి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని తొక్కి అనగదొక్కిన వాళ్ళు ఇప్పుడు మా జాగృతిలో జాయిన్ కానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ పెట్టినాక కూడా భారీ ఎత్తున కొన్ని వేల లక్షల మంది జాయినింగ్ కానికి ఉన్నారు. ఇప్పటిదాకా మా దగ్గర లిస్ట్ ఉన్నది. పార్టీ పెట్టినాక వేల మంది జాయిన్ అవుతారని తెలియజేస్తున్నాం. సో చూస్తూ ఉన్నాము కాలేజీలు అందరినీ హడావిడిగా మరి భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకని ఇవన్నీ? అంటే భయం అంటే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే విద్యార్థులకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా టీజేఎస్ అండగా ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి విద్యార్థులకి మనం మొన్న రీసెంట్గా హాల్ టికెట్ ఇప్పించినాము. సమ్మర్ క్లాసెస్ కూడా మనం ఫైట్ చేసినాము. ప్రతి విషయంలో మన విద్యార్థుల పక్షంలో 7 వరకైనా కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. అది కన్ఫామ్. అది పార్టీ అనౌన్స్ అయిన తర్వాత కూడా మీ పొజిషన్ ఇదే ఉంటుంది అనుకుంటున్నారా? చేంజ్ అయ్యిద్ది అనుకుంటున్నారా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇక మనం చేసిన హార్డ్ వర్క్ ఇక మన అన్ని అక్కకి తెలుసు ఆల్రెడీ. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా 100% నేను మన విద్యార్థుల కోసం పోరాడుతూనే ఉంటా. సో అన్ని పార్టీలో లేని స్పెషల్ జాగృతిలో ఏం స్పెషల్ ఉందంటారు? అంటే అన్ని పార్టీలు ఎట్లుందంటే స్వార్థం. ఇప్పుడు కొంతమంది ఎదిగేటోళ్ళకి ఏం చేస్తారంటే వీడు ఎదుగుతుండు వీడిని తొక్కాలని చెప్పి వాళ్ళందరినీ ఎదగకుండా చేస్తారు. అంటే మొత్తం పైసలు ఉన్న వాళ్ళకి, ఇంకోటి ఎమ్మెల్యేల కొడుకులకి, ఎంపీల కొడుకులకి, వాళ్ళకి మాత్రం లైఫ్ ఉంటుంది అన్ని పార్టీల. మా జాగ్రత్త ఎట్లున్నది అంటే గరీబోడు అడే పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నాడు, పేదోళ్ళకి ఏమైనా పని చేసి కొన్ని పథకాలను పేదల దృష్టికి తీసుకెళ్ళేటోళ్ళకి మా జాగ్రత్త 100% ఆహ్వానిస్తుంది. కాబట్టి చాలామంది మా జాగ్రత్తలు ఉన్నారు. చాలామంది ఆతృతగా వస్తా అని చెప్పి అంటున్నారు. మాకు టైం సరిపోతలేరు. 20వ తారీఖు మా ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకా భారీ ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంటాయి మాకు. సో 25వ తారీఖున మన అందరం కలుసుకోబోతున్నాము. అంతే 100%. 25వ తారీఖు మొత్తం తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోతుంది. అది భారీ ఎత్తున అన్ని డిస్టిక్కే తరలివస్తారు. మా నాయకులు, మా కార్యకర్తలు, మా విద్యార్థి నాయకులు కూడా భారీ ఎత్తున అక్కకి మద్దతుగా తెలియజేస్తారు. సో ప్రజలందరికీ నూతన పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.